భయ్యా ఈ న్యూస్ చూసాక ఎవరైనా షాక్ అయి ఉంటారు. ఎన్నే మ్యాచ్ ఓడిపోతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. 350 కొట్టిన తర్వాత ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు భయ్యా. ఎంత టార్గెట్ని ఎవరైనా సరే కాపాడుకుంటారు. కానీ మాది అర్థం ఏంటంటే మ్యాచ్ దొబ్బిందనమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే భయ్యా, మన ఇప్పటివరకు 2023 నుంచి 20 సార్లు టాస్ ఓడిపోయాం భయ్యా. ధోని వెళ్ళాక లక్ అయితే చాలా వరకు కలిసి రాలేదు టాస్లో అయితే. 2023 నుండి 20 సార్లు టాస్ ఓడిపోయాం భయ్యా. ఇక మ్యాచ్ విషయం వస్తే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 350 కొట్టారు భయ్యా. ఇంత బాసుకున్నప్పుడు వారు వన్ సైడ్ అయిపోతుంది. కానీ సీన్ అయితే రివర్స్ అయింది భయ్యా. సౌత్ ఆఫ్రికా చేసేసి గెలిచేసింది అండ్ రికార్డు కూడా క్రియేట్ చేసింది. భారత్పై అత్యధిక స్కోర్ చేయని జట్టుగా ఆస్ట్రేలియా సెలక్షన్ నిలిచింది భయ్యా. 2019 మొహాల్లో భారత్ 350 చేస్తే ఆసీస్ చేసేసి గెలిచేసింది. ఇక మ్యాచ్ విషయం వస్తే భయ్యా, ఓపెనర్స్ రోహిత్ 14, జైస్వాల్ 22 మాత్రమే చేసేవి. కానీ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు అయితే సెంచరీ చేసేసి టీంకి బాల్స్కి అయితే అందించారు భయ్య. రాహుల్ కూడా మరోసారి క్యాప్టెన్స్ ఆడి కూడా 60 రన్ చేశాడు భయ్య అండ్ ఆర్డర్కి కూడా నిలిచాడు. ఇలాంటి స్కోర్ ఉన్నప్పుడు ఏ జట్టుకైనా విజయం అయితే గ్యారంటీ. ఇక్కడ మన మ్యాచ్ చూడడానికి మెయిన్ కారణం వచ్చేసి భయ్య బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. ఇవి చూసుకుంటే మాత్రం మన టీం అయితే దరిద్రం అంటే దరిద్రం ఉంది భయ్య. మెయిన్ మైనస్ అయితే ఇవే భయ్య, ఖచ్చితంగా చెప్తున్నా. మార్కం క్యాచ్ జైస్వాల్ అయితే ఓడినంతో ఏం చేయిందో మీకు తెలిసిందే. ఇంకేముంది, సెంచరీ బాధేశాడు. ఒక్క క్యాచ్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేసింది అంటారు కదా భయ్య. ఒక్క క్యాచ్ మ్యాచ్ మొత్తం మార్చేస్తుందంటే అది ఇదే అన్నమాట. ఇంకా మన బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఇప్పటికున్నంత కౌంట్ అవుట్ ఏంటంటే ఈ టీం తోటి వరల్డ్ కప్ గెలవడైతే డౌటే భయ్య. ఒక్కసారి చూడండి భయ్య, ఈ మ్యాచ్లో ప్రసిద్ధి కృష్ణ 8 ఓవర్స్ వేసేసి 80 రన్స్ ఇచ్చాడు. కుల్దీప్ 10 ఓవర్లు వేసి 78, అక్షిత్ రాణా 10 ఓవర్లు వేసి 70 రన్స్ ఇచ్చాడు భయ్య. ఇది చూడ భయ్య, ఇది చాలా మ్యాచ్ మింగడానికి అయితే. ఇంత స్కోర్లు ఇచ్చేసి అంత పెద్ద స్కోర్ పెట్టుకొని ఇలాంటి బౌలింగ్ చేస్తే ఇంకేం గెలుస్తారు భయ్య. చాలామంది ఏంటంటారంటే ఇలాంటి ఫీల్డింగ్ తోటి 4 కొట్ట కూడా మ్యాచ్ ఈజీగా వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది భయ్య. కరెక్టే కదా భయ్య, చూడండి మీకు తెలుస్తుంది కదా మన సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఇప్పుడు అందరు తిడుతున్నది ఏంటంటే గంభీర్ నిర్ణయాలే ఇలాంటివి తయారవుతుందని చెప్పేసి అనుకున్నారు. కోహ్లీ, రోహిత్, గంభీర్కి మీద ఉన్న ఎలిగేషన్స్ అంటే వాళ్ళ గొడవల వల్ల టీంకి ఇలా తయారని చెప్పేసి చాలా అనుకుంటారంట. ఇంకో విషయం ఏంటంటే బుమ్రా, షమి, సిరాజ్ వీళ్ళు కూడా లేకపోవడం కొంచెం టీంకి మైనస్ అని చెప్పేసి అనుకుంటున్నారు భయ్య. ఇక్కడ ఏ విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా మన ఇండియా మీదకి వచ్చి మనీ డౌన్ చేయడం అయితే జనాలకైతే నచ్చట్లేదు. ముందైతే క్రికెట్ ఫ్యాన్స్కి వాళ్ళు మన పిచ్ మీద మన మీద డామినేట్ చేయడం అనేది హైలైట్ భయ్యా. కరెక్ట్ చెప్పాలంటే టెస్ట్ మ్యాచ్ ఆడి ఓడిపోయాం, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఓడిపోతే మాత్రం దీనంత వరస్ట్ థింగ్ అయితే ఇంకెక్కడ అయితే ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే చేజింగ్ కూడా ఎంత దరిద్రంగా ఉందంటే ఇక వేస్టే కదా మనం అయితే. ఇంకొక 1 year అయితే నెక్స్ట్ వరల్డ్ కప్ వస్తున్నాయి. ఇలాంటి టీం తోటి ఆ మ్యాచ్ గెలవడం అయితే ఇంపాసిబుల్. అన్నిట్లో టాప్ క్లాస్ బౌలింగ్, బ్యాటింగ్ ఉంటేనే మాత్రమే ఇండియా ఫైనల్కి వెళ్తుంది. ఆ టైంలో ఇండియా ఫైనల్ కూడా వెళ్ళింది, కానీ ఈసారి అది కూడా డౌట్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట. ఎందుకంటే భయ్య వరల్డ్ కప్ 27కి ముందు ఇండియా 20 మ్యాచ్లు మాత్రమే ఆడనుంది, అది కూడా ఓడేస్ము. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఈ 20 ఓడీలే మనని డిసైడ్ అవుతుంది మన మ్యాచ్ ఉంటామా పోతామా అని చెప్పేసి చూడాలి. ఇలాంటి సిచ్యువేషన్ తోటి అయితే మనమైతే ఇండియా గెలవడం అయితే చాలా కష్టం భయ్య. మ్యాచ్ ఇంకా మార్చుతూ ఉండాలి, టీంని ఫస్ట్ అయితే మార్చాలి. ఫీల్డింగ్, బ్యాటింగ్ కాకుండా కొంచెం బౌలింగ్ పైన కూడా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భయ్య. ఇక్కడ వ్యూస్ అంటే కొంచెం వాయిస్ కొంచెం డిఫరెంట్ ఉందనుకోండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.